I'm Dr. Y.V. Rao, plastic and cosmetic surgeon from Dr. Y.V. Rao Clinics, Hyderabad and Vizag. So, he was a 57-year-old lady with multiple folds on the face అనమాట. దానికి కొంచెం కరెక్షన్ కోసం వచ్చారు. అండ్ దట్ మీన్స్ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చారు ఆవిడ. ఆ ఫ్యూ డేస్ బ్యాక్ వచ్చినాక దెన్ వీ హ్యాడ్ సమ్ కన్సల్టేషన్ అది అయిపోయినాక దెన్ సజెస్టెడ్ సమ్ ట్రీట్మెంట్స్. దాని గురించి కొంచెం బ్రీఫ్గా టెల్ యూ టుడే. అండ్ ఈ రోజు అది ఆ సర్జరీ చేయబోతున్నాం అనమాట. సో బేసికల్గా ఆవిడ ఏంటంటే షీ హెస్ బీన్ టేకింగ్ అనమాట సమ్ ఫిల్లర్స్, బొటాక్స్లు ఇవన్నీ తీసుకుని వస్తున్నారు ఎప్పటి నుంచి, ఆల్మోస్ట్ ఒక 10 years నుంచిను. బట్ వాళ్ళకు కూడా తెలుసు అండ్ చాలామందికి కూడా తెలుసు కూడా, ఈ బొటాక్స్ ఫిల్లర్స్ అంటే దే ఆర్ ఆల్ టెంపరీ మెషర్స్ అనమాట. అవి కొన్నాళ్ళు పనికి వస్తాయి. యాక్చువల్లీ దే ఆర్ సజెస్టెడ్ ఇప్పుడు ఇన్ ద బిగినింగ్ ఫేజ్లో అనమాట. బిగినింగ్ ఫేజ్ సర్జరీకి కూడా వెళ్ళకూడదు కూడాను. సో వేరే 40s to 50s కొంచెం చిన్న మైనర్ క్రీజెస్ కానీ లేదంటే స్మాల్ డిప్రెషన్స్ కానీ ఆన్ ద ఫేస్లో ఏమైనా ఉంటే కనుక, డిప్రెషన్స్లో ఫిల్లర్స్ పనికి వస్తాయి. స్మాల్ వెరీ ఫైన్ క్రీజెస్ ఉంటే కనుక, ఫోల్డ్స్ ఆన్ ది స్కిన్ కూడా ఉంటే కనుక బొటాక్స్ పనికి వస్తాయి అనమాట. యాజ్ ఏజ్ ఏమవుతుందంటే దీస్ బికమ్ పెర్సిస్టెంట్ అండ్ మోర్ ప్రోగ్రెసివ్. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్స్ ఇంకా కొంచెం పెరిగి బాగా డీప్గా ఉంటాయి. అటువంటి వాటికి ఫిల్లర్స్ పనిచేస్తాయి, బట్ టెంపరీ అనమాట. యూజువల్ ఫిల్లర్ లైఫ్ ఈస్ అరౌండ్ కొంతమంది 6 months అండ్ కొంతమంది 2 years అంటారు, డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ ఫిల్లర్స్. అలాగే బొటాక్స్ కూడాను యూజువల్లీ 4 to 6 months అండి, అంతే, నాట్ మోర్ అనమాట. సో రిపీటెడ్ చేయించుకుంటున్నారు. ఫ్యూ టైమ్స్ చేయించుకున్న వాళ్ళకి కూడా విసుగు పుట్టింది. అండ్ దెన్ నౌ ఆ ఫోల్డ్స్ కూడా బాగా ఎక్కువ అయ్యేటప్పటికి షీ హాజ్ అప్రోచ్డ్ అస్. సో ఇప్పుడు నేను మెయిన్గా ఏంటంటే ఆవిడ వచ్చింది ఫేస్ మీద ఫోల్డ్స్ కోసం అని. బట్ ఆన్ ఎగ్జామినేషన్ ఏంటంటే ద ఎంటైర్ ఫేస్, వాట్ వీ యాజ్ ఎ ప్లాస్టిక్ సర్జన్ వీ డూ ఈస్ వీ ఎగ్జామిన్ ద ఎంటైర్ ఫేస్ అండ్ నెక్ అనమాట యాజ్ ఎ యూనిట్. చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏంటంటే ఫేస్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం, ఎస్పెషల్లీ ద ఫ్రంట్ పార్ట్, అది కూడా మిడిల్ థర్డ్లోనే. వేరేస్ ఆవిడ చూస్తే కనుక స్టార్టింగ్ ఫ్రమ్ ఐబ్రోస్ కూడా జారిపోయినాయి. ఐబ్రోస్ కూడా జారిపోవటం వల్ల ఏంటంటే ఐస్ డల్గాను నిద్రపోతున్న లుక్ వస్తూ ఉంటుంది అనమాట. దెన్ అదే జారిపోవటం విత్ గ్రావిటీ అనివ్వండి, విత్ రిలాక్సేషన్ ఆఫ్ ది లిగమెంట్స్ ఓవర్ ది ఇయర్స్ ఏమవుతుందంటే ఈ కూడా చీక్స్ కూడా జారిపోతూ ఉంటాయి. ఇక్కడ ఫోల్డ్స్ వస్తాయి, ఇక్కడ ఫోల్డ్స్ వస్తాయి అనమాట. పెరిగి ఆకులర్ రింకిల్స్ అంటే ఇక్కడ వస్తాయి. సో ఈ విధంగా ఇవన్నీ వచ్చినాయి అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనకు రియలైజ్ అవ్వంది ఏంటంటే ఈ ఐబ్రో జారిపోవటం. ఇది చాలామందికి రియలైజ్ అవ్వరు, బట్ దిస్ ఈజ్ ద కల్ప్రిట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో ఈరోజు ఆవిడకి చెప్పాం అనమాట, బోత్ మీకు పైన ఐబ్రోస్ జారిపోయినాయండి, ఆర్ ఫోర్ హెడ్ కూడా ఇది కూడా జారిపోయింది. ఐ సజెస్టెడ్ బోత్ ద ట్రీట్మెంట్స్ అనమాట. సో వాట్ షీ ఆప్టెడ్ ఏంటంటే మనకు ఫస్ట్ ఫోర్ హెడ్ లిఫ్ట్ చేయించుకుంటానండి. అండ్ చేయించుకుని ఇఫ్ ఐ ఎమ్ హ్యాపీ విత్ ఇట్ ఐ విల్ గో ఫర్ ఫేస్ లిఫ్ట్ ఆల్సో. ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్ కూడా, రింకిల్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఫేస్ అండ్ నెక్ లిఫ్ట్, లోయర్ ఫేస్ నెక్ లిఫ్ట్ కలిపి ఒకేసారి చేయించుకుంటాను. సో దట్స్ ఫైన్, చేయించుకోవచ్చు అలాగా. ఆర్ మొత్తం కలిపి కూడా చేయొచ్చు. మొత్తం కలిపి చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం కన్స్యూమ్ అవుతుంది, కొంచెం రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అలాగే 2 times విడిగా చేయించుకుంటే కొంచెం రిలేటివ్లీ ఫాస్ట్ రికవరీ కూడా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఏంటంటే దే గెట్ ద కాన్ఫిడెన్స్ ఆల్సో. ఇది చేయించుకున్నాక బాగుందని అనుకుంటే దెన్ దే గో ఫర్ ఇట్ అనమాట. సో ఈరోజు చేయబోతుంది ఏంటంటే బైలేటరల్ ఐబ్రో లిఫ్ట్ అనమాట. ఈ ఐబ్రో లిఫ్ట్ వేరియస్ మెథడ్స్ అండి. సబ్పెరియాస్టల్ అని అంటారు, బాగా డీప్గా వెళుతుంది మొత్తం అంతాను. సబ్కుటీనియస్ అంటారు, ఓన్లీ స్కిన్ కిందకు వెళ్ళి చేస్తాము. ఆ నవడేస్ సబ్కుటీనియస్ గ్లైడింగ్ బ్రౌ లిఫ్ట్ అని ఇది ఇంకొక మెథడ్ అనమాట. ఇది చేయించినాక ఒక బాల్స్టర్ స్టిచెస్ లాగా వేస్తాం. అది ఇప్పుడు చేయబోతున్నాను ఇవాళ. దాంతోపాటుగా ఏంటంటే ఇంకా మిగతాది కూడా ఏమైనా అవసరం అనుకుంటే కొంచెం ఎక్సెస్ ఐఫోల్డ్ స్కిన్, అప్పర్ ఐలిడ్ స్కిన్ ఉంది ఆవిడకి, అప్పర్ బ్లెఫ్రోప్లాస్టీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఐబ్రో లిఫ్ట్, అప్పర్ బ్లెఫ్రోప్లాస్టీ 2 కలిపి చేస్తున్నాను అనమాట ఈరోజు చేయడం పేషెంట్కి. దిస్ ద మిడ్ లైన్ అనమాట. ఐబ్రో ఇలా ఉంటే యూజువల్గా మన ఇండియన్స్కి ఏంటంటే కొంతమంది మధ్యలో లేపుతారు, ఆర్ లేటరల్ జంక్షన్ ఆఫ్ ది మీడియల్ 2/3, లేటరల్ 1/3 లేపుతూ ఉంటారు. యూజువల్గా దిస్ జంక్షన్ ఆఫ్ మీడియల్ 2/3, లేటరల్ 1/3 లిఫ్ట్ ఈజ్ ద మోస్ట్ ఐడియల్ అనమాట. కొంతమంది మిడ్ లిఫ్ట్ జరుగుతుంది. మిడ్ లిఫ్ట్ కంటే ఇది బెటర్ ఇప్పుడు కొంచెం ఈ ఏరియా పైకి ఎక్కువ మ్యాక్సిమం పైకి ఉండటం అనేది. సో దానికి తగ్గట్టుగానే మన మిడ్ పీపులర్ ఇక్కడ పీపులర్ లైన్ దగ్గర నుంచి తీసుకుని ఇక్కడ పీపులర్ ఇక్కడ ఉంటుంది, పీపుల్ దాని నుంచి ఇలా తీసుకుని ఎప్పుడు అప్రాక్సిమేట్లీ అరౌండ్ 4 to 5 centimeters ఇన్సిషన్ ఇస్తాం. 4 centimeters హెయిర్ లైన్లో ఇవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి మొత్తం ఐబ్రోని పైకి లాగుతాం అనమాట. పైకి వెళ్తాము. సో యూజువల్లీ హెయిర్ లైన్ ఇన్సిషన్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం మ్యాక్సిమం హెయిర్ లైన్స్ ప్రిజర్వ్ చేస్తే ఇవ్వాలన్నమాట.
స్లాంట్గా ఇస్తాం. జిగ్జాగ్ తీసుకుంటే వెళ్తాం బెటర్ అనమాట. చాలా అవసరం అనుకుంటే మనం మిగతాది వస్తాం. సో ఇక్కడ ఈ పార్ట్ని సుమారుగా మనం తీస్తాం అన్నమాట ఎక్సెస్కి నేను. సో అందుకని వీలున్నంత వరకు ప్రిసర్వ్ చేస్తాం. వెయిట్ చేసి సో ఈ సబ్క్యూటేనియస్ నర్వ్స్ అంటారు. ఈ నర్వ్ని మనకి ప్రిజర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇది కట్ అయితే ఏమవుతుందంటే మనకి ఆ సెన్సేషన్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఒక్కోసారి ఎనీ సర్జరీ తర్వాత టెంపరీగా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ది నర్వ్స్ అనమాట. వుడ్ సప్లైది మనం ముట్టుకుంటే తెలిసే సెన్సేషన్ సప్లై చేస్తుంది అనమాట. వాటిలో కొన్ని బ్లడ్ వెసల్స్ కూడా ఉంటాయి. సో విత్ ఎక్స్పీరియన్స్ వీ నో అనమాట. సో దిస్ ఇస్ ద మసిల్. ఇది స్కిన్, సబ్క్యూటేనియస్ స్కిన్ ఫ్యాట్ అంటాం. దెన్ దిస్ ఇస్ ద మసిల్. దీస్ ఆర్ దిస్ ఆర్బిటల్ సూప్రాట్రోక్లియర్ నర్వ్స్ అని రెండు ఉంటాయి ఇలాగా. ఇటు పక్క నర్వ్స్ దే ఫర్దర్ బ్రాంచ్ అవుట్. ఇనీషియల్గా ఉండే వస్తాయి, బట్ తర్వాత బ్రాంచ్ అవుట్ అవుతూ ఉంటాయి. అవి ఏమి సబ్క్యూటేనియస్ అంటే జస్ట్ బినీత్ ద స్కిన్ అన్నమాట. ఇట్లనేటి మజిల్తో పాటు కిందకి పెట్టేస్తాం, నెట్టేస్తాం. సో ఆ విధంగా ఇక్కడ దాకా తీసుకెళ్తాం అన్నమాట.